ఎవ్రీవన్, ఈరోజు నేను ఒక సింపుల్ మేకప్ లుక్ చూపిస్తాను. ఇంట్లో ఉన్న ప్రతి హౌస్ వైఫ్ కానీ, కాలేజ్కి వెళ్ళే అమ్మాయి కానీ వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న ఐటమ్స్తోనే మంచి మేకప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్, ఫౌండేషన్ అండ్ సన్ స్క్రీన్, పౌడర్. కంపాక్ట్ కూడా అవసరం లేదు. కంపాక్ట్ డైలీ యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అందుకే మీరు రెగ్యులర్ మేకప్లో కంపాక్ట్ అనేది అవాయిడ్ చేయండి. కంపాక్ట్ బదులు మంచి పౌడర్స్ ఉంటాయి కదా, కొంచెం బ్రాండెడ్, యార్లీ లండన్ కానీ అలాంటివి యూజ్ చేస్తే మీకు స్కిన్ అనేది తొందరగా డ్యామేజ్ అవ్వడానికి కాకుండా ఉంటుంది. అయితే నేనేం చేస్తానంటే, నా దగ్గర ఉంది, నేను రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తాను. మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేకపోతే అది స్కిప్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. నేనేం చేస్తానంటే గుడ్ వైబ్స్ వల్ల ఉప్టన్ డే ట్యాన్ గ్లో సిరం యూజ్ చేస్తాను. ఇది ఉప్టన్ది. ఎందుకు అంటే నాకు కొంచెం న్యాచురల్ గ్లో రావడానికి కోసం అనేది యూజ్ చేస్తాను. గుడ్ వైబ్స్ వాళ్ళవి మనము మేకప్ వేసుకునే ముందు ఇవి యూజ్ చేస్తే ఆఫ్టర్ రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుంది. అందుకని నేను దీన్ని నా రెగ్యులర్ మేకప్లో నేను ఇది యూజ్ చేస్తాను. ఫస్ట్ మన ఫేస్ అనేది చాలా క్లీన్గా ఉంచుకోవాలి. ఫేస్ వాష్తో మంచిగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద ఏం లేనప్పుడు ఇలా సిరంని ఇలా ఉంటే యూజ్ చేయండి, లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఇలా ట్యాప్ ట్యాప్ చేసుకుంటూ, అండ్ దీనివల్ల మనకున్న కొంచెం ట్యాన్ కానీ అలాంటివి పోయి స్కిన్ కూడా మంచిగా గ్లో కనిపిస్తుంది. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువనే కదా, వీలైతే మీరు కొనుక్కోవడానికి ట్రై చేయండి. అంతే, ఇది తొందర అబ్జర్వ్ చేయడం కూడా చాలా తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. ఇది నేను సిరం యూజ్ చేశాను కదా, మీరు సిరం లేనప్పుడు ఏం చేయండి అంటే మాయిశ్చరైజర్, టోనర్ అన్న మాయిశ్చరైజర్ అన్న యూజ్ చేయండి. నేను అది ఇప్పుడు ఇవాళ యూజ్ చేయట్లేదు, దాన్ని స్కిప్ చేసేసి నేను ఓన్లీ సిరం యూజ్ చేస్తున్నా. ఆఫ్టర్ సిరం కంప్లీట్ అయిన తర్వాత నేను సన్ స్క్రీన్ అయితే అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా కానీ మీరు సన్ స్క్రీన్ అనేది స్కిప్ చేయొద్దు. సన్ స్క్రీన్ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మనకు న్యాచురల్ ఎలా అంటే మనం నార్మల్గా బయటకు వెళ్తాం కదా, బయటకు వెళ్ళినప్పుడు ఎలా అంటే మనకు ఏదైనా గాలి తాగిన, బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ బయట మనం వెళ్ళినప్పుడు గాలి తగిలినా కూడా మన స్కిన్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ చిన్నగా మనకు వేడి అనేది కూడా తగులుతుంది కదా వంట చేసేటప్పుడు, దానివల్ల కూడా మన స్కిన్ అనేది ట్యాన్ అనేది అవుతుంది. సో దానివల్ల ఏంటంటే చాలామంది డాక్టర్స్ చెప్పారు, అండ్ డాక్టర్స్ కానీ ఎవరిని అడిగినా కానీ చెప్తారు సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇవేవి యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ సన్ స్క్రీన్ అనేది మీ లైఫ్లో ఇది యాడ్ చేసుకోండి. మీ స్కిన్ అనేది చాలా వరకు మీకు ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. దీన్ని ఏం చేస్తానంటే ఇలా పెట్టేసుకున్నా. దీనిది స్ప్రే, ఇది యాక్చువల్లీ మా పాప పడేసి ఖరాబ్ చేసింది, అందుకే డైరెక్ట్ తీసుకున్నా. ఇలా సన్ స్క్రీన్ తీసుకొని ఇంట్లో ఉంటేనైతే ఇంత క్వాంటిటీ చాలు, బయటకు వెళ్తున్నామంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇది మంచిగా ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది, ఆయిలీగా కూడా ఉండదు. నాకు ఇది బాగా యూజ్ అయింది. నేను యూజ్ చేసేది వావ్ సన్ స్క్రీన్. ఇది కూడా SPF 50. ఇది నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా. ఈ బ్రాండే నాకు బాగా యూజ్ అయింది. మీకు నచ్చిన బ్రాండ్ మీరు వాడుకోండి, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఆఫ్టర్ సన్ స్క్రీన్ నేను ఫౌండేషన్ యూజ్ చేస్తున్నా. ఇది షుగర్ ఫౌండేషన్. కొంచెం తీసుకోండి, ఎందుకంటే మనము రెగ్యులర్ దానికైతే కొంచెమే యూజ్ చేసుకుని, దాని ఫంక్షన్స్ అయితే కొంచెం హెవీగా యూజ్ చేసుకున్నా ఏం కాదు. కాలేజ్కి ఇంట్లో ఉన్నప్పుడైతే ఎంత సరిపోతుంది. మీరు ఏది యూజ్ చేసినా నెక్ అనేది అవాయిడ్ చేయొద్దు. నెక్ డెఫినెట్గా నెక్కి కానీ ఇయర్స్కి కానీ యూజ్ చేయాలి, లేకపోతే అదొక కలర్లో ఉంటుంది, ఫేస్ ఒక కలర్లో ఉంటుంది, చూడడానికి కూడా అంత బాగుండదు.
ఇలా ట్యాప్ ట్యాప్ చేసుకుంటూ ఇలా ఈవెన్గా అప్లై చేయాలి. అండ్ మన సన్ స్క్రీన్ సిరం యూజ్ చేసాం కాబట్టి ఇది ఈజీగా బ్లెండ్ అవుతుంది. మాయిశ్చరైజర్ కానీ అలా యూజ్ చేయడం వల్ల ఈజీగా బ్లెండ్ అవుతుంది. అదే మీరు డైరెక్ట్గా అప్లై చేస్తే మాత్రం అది ఈజీగా బ్లెండ్ అవ్వదండి ఫౌండేషన్స్ ఇలాంటివి. ఇలా మంచి ఈవెన్గా బ్లెండ్ చేసేయండి. ఇంతే. మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో చేయండి, లేకపోతే హ్యాండ్తోనైనా చేయొచ్చు, లేకపోతే ఇట్లా స్పాంజ్లా ఉంటుంది కదండి దాంతోనైనా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు, దేంతోనైనా చేసుకోవచ్చు. ఏది లేనప్పుడు హ్యాండ్తోనైనా చేసుకోవచ్చు. హ్యాండ్తోనైతే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అండ్ నేను కంపాక్ట్ యూజ్ చేయట్లేదు. నేను కంపాక్ట్ చాలా వరకు అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే దానివల్ల స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. నేను ఇది పౌడర్ యూజ్ చేస్తాను. ఇది ఇంకా మంచిగా కనిపిస్తుంది దానికంటే, నాకు న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. ఇలా కొంచెం తీసుకొని అంతే, ఎంత సింపుల్గా వచ్చింది. అండ్ ఐబ్రో పెన్సిల్ పెట్టంగానే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మనము ఐబ్రో పెన్సిల్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇట్లా నార్మల్గా ఉంచకూడదు. ఇలా ఐబ్రోని ఇలా లిఫ్ట్ చేయడం వల్ల మంచి షేప్ వస్తుంది. ఇలా ఈ షేప్ రావడం వల్ల మన ఐబ్రో పెన్సిల్ పెట్టడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. లైట్గా పెట్టుకుంటున్నా, ఎందుకంటే బ్లాక్ కదా, బ్రౌన్ అయితే బాగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది దగ్గర బ్రౌన్ కలర్ ఉండదు, బ్లాకే అందరి దగ్గర ఉండే కలర్ బ్లాక్ కాబట్టి నేను బ్లాక్ చూపిస్తున్నా. బ్రౌన్ కూడా ఉంది నా దగ్గర, కాకపోతే బ్లాక్ అందరి దగ్గర ఉంటుంది కదా అనేసి నేను బ్లాక్ చూపిస్తున్నా. అండ్ దీంతోనే నేను ఇలా టిక్లీ లాగా కూడా పెట్టుకుంటా. చూడడానికి బాగుంది కదా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా సింపుల్గా, చూడడానికి కూడా మేకప్ వేసుకున్నట్టు ఉండదు. అండ్ లుక్ కూడా చాలా బాగుంటుందండి. మనం వేసుకునే డ్రెస్ని బట్టి, జ్యువెలరీని బట్టి, హెయిర్ స్టైల్ని బట్టి ఇంకా లుక్ ఎక్కువగా కనిపిస్తుంది. చూడడానికి కూడా బాగా అందంగా కనిపిస్తారు మీరు. నేను చాలా వరకు ఎక్కువగా ఇప్పుడు కాలేజ్ వెళ్ళే గర్ల్స్కి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకైతే లిప్స్టిక్స్ మీరు తీసుకుంటే బడ్జెట్లో కావాలంటే షుగర్ వాళ్ళది ఇట్లా 4 ఉంటాయి కదండి, 4 షేడ్స్ ఇది తీసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కటి తీసుకుంటే మంచి అన్ని షేడ్స్ మీకు దీని మీదకి ఆ షేడ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. అన్ని బ్రాండ్లు అన్ని కలర్స్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మంచి ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. నేను ఇది ఒక్కదాంతోనే ఏ షేడ్ ఏ డ్రెస్ మీదకి యూజ్ అయితే అది యూజ్ చేస్తాను. నేను ఇప్పుడైతే పింక్ యూజ్ చేస్తున్నా లైట్గా. అంతే, సింపుల్. చూసారు కదండి, ఇలా సింపుల్గా మన దగ్గర ఉన్న వాటితోనే ఇట్లా సింపుల్గా లుక్ని ఎలా క్రియేట్ చేయాలో. నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.